బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, ఏఎంసీ చైర్మన్ కవతవరపు జనార్దన్, పలువురు కౌన్సిలర్లు ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి ఆయన 129వ జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ గారు బాబు గారి పాలనలో రాష్ట్రం ఇటువైపు 4 దిక్కుల అభివృద్ధి చెందుతుండటానికి కారణకుడైనటువంటి ఆ రోజు ఆయన వేసిన తొలి అడుగు, యువగలం పేరుతో ముందుకు సాగినటువంటి యువ నాయకులు, భవితను పాలించే చంద్రకాంతి కిరణం, నవతను నడిపించే ఆంధ్రకాంతి దీపం, భువనేశ్వరి గర్భజనిత లోకేశ్వరుడు, బ్రహ్మని జతగా సాగే జననాయకుడు, భావితరాల భవిష్యత్తుకు ఆశా జ్యోతి, అవిశ్రాంత పోరాట యోధుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మానవ వనరులు, విద్యాశాఖ మాత్యులు, తెలుగు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పట్టుదలకు ప్రతిరూపం, నిజాయితీకి నిలువెత్తు రూపం, నేటి యువతకు ఆదర్శం, నేటి భవిష్యత్తుకు ఆశా కిరణం, యువగలం సారథి, నవశకానికి వారధి, కార్యకర్తల రక్షకుడు, నేటి యువతరానికి స్ఫూర్తి, భవిష్యత్తు తరాలకు భరోసా, తాతగారి తేజం, నాన్నగారి నైజాన్ని వనికి పుచ్చుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తన ఆలోచన విధానంతో తండ్రికి అండదండలుగా ఉంటూ పరిపాలన సాగిస్తున్నటువంటి యువ నాయకులు మన నారా లోకేష్ గారి పుట్టినరోజు కార్యక్రమం చీరాల శాసనసభ్యులు వారి 2 తనయుల ఆధ్వర్యంలో ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఆయన జయంతి కార్యక్రమాన్ని మనందరం కూడా చేయటానికి ఇక్కడ అందరం కూడా ఆశీనులమయ్యాము. మీ అందరికీ కూడా తెలుగుదేశం చీరాల నియోజకవర్గం మనందరి తరపున కూడా ఆ యువ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా ప్రతి ఒక్కళ్ళు దయ ఉంచి 2 నిమిషాలు. పుట్టినరోజు ఈరోజు మన అందరూ ఆయన దయ వలన బాగుంటాం. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు దయ వలన అందరం బాగుంటామని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాం.